హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 4 గురించి తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు 3 ఎక్సర్సైజెస్ అలాగే కాన్సెప్ట్ వీడియో చూడని వాళ్ళు పైన సజెషన్స్లో కనబడుతున్న లింక్ని ప్రెస్ చేసి చూడగలరు. చూసిన వాళ్ళకు లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. అసలు ఈ చాప్టర్ మొత్తానికి ఈ ఎక్సర్సైజెస్ అనేవి 4 మార్క్స్కి ఎక్కువ పనికొస్తూ ఉంటాయి. సో ఈ ఎక్సర్సైజెస్ తెలుసుకోవడం అనేవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అన్ని ఎక్సర్సైజెస్తో పోలిస్తే. సో ఫస్ట్ వన్ మనం చూసినట్టయితే ఇక్కడ టాన్, సీకెన్, కొసీకెన్, కాట్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయడానికి మనం టాన్ని, కాట్ని సైన్ బై కాస్ గానో కాస్ బై సైన్ గానో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1 + tan θలో మనం ఆ tan θని sin θ బై కాస్ θగా కన్వర్ట్ చేసేసుకుంటున్నాం. ఎందుకు? tan θ = sin బై కాస్ కాబట్టి. సో ఆ tan అనేది అలా కన్వర్ట్ అయిపోయింది. అలాగే ఇక్కడ సీకెన్ ఏదైతే ఉందో సీకెన్ θ దాన్ని 1 / cos వేసుకుంటా. ఎందుకు? సీకెన్ θ = 1 / cos θ కనుక. అలాగే ఈ సైడ్ కాట్ θని నేను ఏం చేస్తానంటే కాస్ బై సైన్గా కన్వర్ట్ చేసుకుంటా, ఎందుకంటే రెండు సేమే కాబట్టి. కొసీకెన్ θని నేను 1 / sin θగా కన్వర్ట్ చేసేసుకుంటా. ఇక డినామినేటర్స్ అనేవి 1 తీసేస్తే రెండు సేమ్ ఉన్నాయి. అంటే ఫస్ట్ వన్ మనం చూస్తే కాస్ θ + 1 / cos θ ఉంది. ఇక్కడ కొసీకెన్ θ బై సైన్ θ ఉంది, అంటే -1 / sin θ ఉంది. అంటే ఇక డినామినేటర్స్ అనేవి సేమ్ ఉన్నాయి 1ని ఎక్స్క్లూడ్ చేస్తే. సో ఆ 1ని నేను ఎలా కన్వర్ట్ చేసుకున్నానంటే కాస్ θ బై కాస్ θ ఈ సైడ్, అలాగే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి sin θ బై sin θగా నేను కన్వర్ట్ చేసేసుకున్నా. ఆ రెండు క్యాన్సిల్ అయితే కూడా 1 కదా. ఇక్కడ డినామినేటర్స్ అనేవి సేమ్ వస్తాయి. అంటే ఆ ఎక్స్ప్రెషన్ని మొత్తం యాడ్ చేసి ఒకే డినామినేటర్ సింప్లిఫికేషన్ చేస్తున్నాను ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? కాస్ θ + sin θ + 1 అనేది న్యూమరేటర్లో ఉంటుంది. అన్ని ప్లస్లోనే ఉన్నాయి, మల్టిప్లై అవ్వలేదు కాబట్టి బై కాస్ θగానే ఫామ్ అవుతుంది. ఈ సైడ్ కూడా బై sin θ అనేది ఉంటుంది. పైన ఉన్నవన్నీ యాడ్ చేసేసాను. సో ఇక్కడ సైన్ మల్టిప్లై అవుతున్నాయి. ఆ రెండు ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి అంటే అక్కడ ప్రోడక్ట్ చేయాలి అని అర్థం. ప్లస్ మైనస్ ఏది లేదు కదా, అంటే ప్రోడక్టే. సో ఇక్కడ ఆ రెండు ఎక్స్ప్రెషన్స్ని నేను మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? కాస్ θ + sin θ నేను రెండు రివర్స్ రాసుకున్నాను. అంటే sin θ + cos θ + 1 అనేది ఒక దగ్గర ఉంటుంది, ఇంకొక దగ్గర sin θ + cos θ - 1 అనేది ఇంకో దగ్గర ఉంటుంది. బై sin θ × cos θ అంటే ఇక్కడ డినామినేటర్స్ రెండు మల్టిప్లై అవుతే అలా ఫామ్ అయింది. ఇక్కడ మనం పైన గమనించినట్టయితే a + b × a - b ఫ్రేమింగ్లో ఉంది. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ab అంటే 2 టర్మ్సే కదా అని అనుకోకండి. ఇక్కడ a = sin θ + cos θ అంటే a వాల్యూ అనేది sin θ + cos θ మనం అనుకుంటే, b వాల్యూ 1 అని మనం అనుకుంటే, మీరు బాగా గమనిస్తున్నట్టయితే a + b × a - b ఫ్రేమింగ్లో ఉంది. అంటే ఇక్కడ a + b × a - b ఫ్రేమింగ్ ఏమి? ఆ ఫార్ములా వాల్యూ వచ్చేసి a² - b². అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? a² - b² ఫ్రేమింగ్ ఉన్నాయి. a = sin θ + cos θ అనుకున్నాం కాబట్టి sin θ + cos θ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ a² అన్నమాట అది. అలాగే b వాల్యూ 1 కాబట్టి 1² అవుతుంది, అంటే 1 బై డినామినేటర్ ఏమైతే ఉందో అదే ఉంటుంది, అంటే sin θ × cos θ. ఇక్కడ a² - b² ఫ్రేమింగ్లో ఉంది అని మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. అది sin θ + cos θ హోల్² ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ మనం గమనించినట్టయితే a + b హోల్² ఫ్రేమింగ్లో ఉంది. దాని ఫార్ములా మనకు ముందే తెలుసు. ఏంటి? a² + 2ab + b². సో మనం దాన్ని మళ్ళీ స్ప్లిట్ చేసేస్తున్నాం. అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. అప్పుడు ఎలా ఉంటుందంటే sin² θ + cos² θ + 2 × ab. ab వాల్యూ ఎంత? sin θ × cos θ అనేది ఫామ్ అవుతుంది. -1 అనేది సైడ్కి అలాగే ఉంటుంది, కింద ఉన్నవి కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ మనం గమనించినట్టయితే sin² θ + cos² θ అనేది ఫామ్ అయింది. దాని వాల్యూ మనకు తెలుసు ఎంత? 1 అని. సో అక్కడ యాజ్ ఇట్ ఈస్గా 1 అనేది దింపేసుకున్నాం. ఇక్కడ -1 అనే సైడ్కి ఎలా పెట్టుకున్నామో +1 - 1 అనే సైన్స్ ఆపోజిట్గా ఉన్నాయి, సేమ్ వాల్యూస్ కనుక క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మిగిలిన ఎక్స్ప్రెషన్ 2 × sin θ × cos θ బై sin θ × cos θ. ఇక్కడ ఆ రెండు ఎక్స్ప్రెషన్స్ అంటే ఆ 2 వదిలేసి మిగతావన్నీ న్యూమరేటర్ డినామినేటర్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మనకు మిగిలే ఆన్సర్ 2 అన్నమాట. సో ఈ ఎక్స్ప్రెషన్ మనం సింప్లిఫై చేసినట్టయితే ఆన్సర్ వచ్చేసి 2. సరే, ఫస్ట్ రౌండ్లో ఉన్న సెకండ్ ప్రాబ్లం మనం చూద్దాం. sin θ + cos θ హోల్² ప్లస్ sin θ - cos θ హోల్² వాల్యూ ఎంత అని వాళ్ళు అడిగారు. ఇక్కడ మనం ముందు చెప్పుకున్నట్టు a + b ఫ్రేమింగ్లోనే ఉంది. అదే a + b హోల్² ఫ్రేమింగ్లో ఉంది. ఈ సైడ్ చూస్తే a - b హోల్² ఫ్రేమింగ్లో ఉంది. దాన్నే మనం విడదీద్దాం. అప్పుడు a + b హోల్² ఫార్ములా ఎంత? a² + b² + 2ab, లేకపోతే a² + 2ab + b² రెండు ఒకటే. సో మనం ఇక్కడ స్ప్లిట్ చేద్దాం దాన్ని. a² అంటే sin² θ, నెక్స్ట్ b² అంటే cos² θ, నెక్స్ట్ 2ab అంటే 2 × sin θ × cos θ. సో a + b హోల్² ప్రకారం అది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ a - b ఫ్రేమింగ్లో ఉంది. a - b హోల్² ఫార్ములా ఎంత? a² +
బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ చూసినట్టయితే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2 ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. సో ఈ రెండు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫ్రేమింగ్లో a మైనస్ బి ఫ్రేమింగ్లో ఉన్నాయి. దాన్ని మనం విడగొట్టి మొత్తానికి ఇలా ఫామ్ అయిందనమాట. మధ్యలో ప్లస్ ఉంది, ఇక్కడ కూడా మనం ఆ రెండింటి మధ్యలో ప్లస్ అనేది యాడ్ చేసేసుకున్నాం. ఇక్కడ ప్లస్ 2 ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా అనేది ఉంది. కింద అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ద్వారా ఫామ్ అయిన దాంట్లో మైనస్ 2 ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా అనేది ఉంది. ఇక్కడ వాల్యూస్ అనేవి సేమ్, సైన్స్ అనేవి డిఫరెన్స్ కాబట్టి ఆ రెండు చేయబడతాయి, అంటే ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. మిగిలింది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. మనకున్న ఒక ఎక్స్ప్రెషన్ ప్రకారం సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ వచ్చేసి 1. సో ఇక్కడ రెండు ఉన్నాయి అలాంటివి. సో ఇక్కడ 1 + 1 అనేది ఫామ్ అవుతుంది. దీని ఆన్సర్ కూడా ముందులాగానే 2. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. క్వశ్చన్ చూసినట్టయితే సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఇంటూ కొసీకెన్ స్క్వేర్ టీటా మైనస్ 1 అని ఇచ్చారు. ఇక్కడ సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ 1ని మనం టాన్ స్క్వేర్ టీటాగా అనుకోవచ్చు. ఉన్న ఎక్స్ప్రెషన్ ప్రకారం సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి అక్కడ ఉన్న 1 ప్లస్లో ఉంది, ఈ సైడ్ వచ్చింది మైనస్ అయింది. ఇక్కడ ఉన్న మైనస్ టాన్ స్క్వేర్ టీటా అనేది ఆ సైడ్ వెళ్ళింది ప్లస్ అయింది. సో సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు టాన్ స్క్వేర్ టీటాగా మనం చెప్పుకోవచ్చు ఆ ఎక్స్ప్రెషన్ ప్రకారం. ఇక్కడ కొసీకెన్ స్క్వేర్ టీటా మైనస్ 1ని మనం కాట్ స్క్వేర్ టీటాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకు? కొసీకెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి. అంటే అక్కడ ఉన్న +1 అనేది ఈ సైడ్ వచ్చి -1గా అవుతుంది. ఇక్కడ మైనస్లో ఉన్నది అక్కడ వెళ్ళి ప్లస్ కాట్ స్క్వేర్ టీటాగా ఫామ్ అవుతుంది. సో ఆ రెండు ఎక్స్ప్రెషన్స్ అనేవి అలా చేంజ్ అవుతాయి. సో ఇక్కడ సింపుల్గా ఏం ఫామ్ అయింది? టాన్ స్క్వేర్ టీటా ఇంటూ కాట్ స్క్వేర్ టీటా అనేది ఫామ్ అయింది. ఇక్కడ నేను కాట్ స్క్వేర్ టీటాను 1/tan స్క్వేర్ టీటాగా రాసుకుంటా. ఎందుకు? కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/tan. సో అలా ఫ్రేమ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ టాన్ స్క్వేర్ టీటానే నేను 1/cos స్క్వేర్ టీటా కూడా రాసుకోవచ్చు. ఎందుకు? టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/cot స్క్వేర్ టీటా కాబట్టి. సో రెండిట్లో ఏది చేసినా కానీ రెండు సేమ్ అయిపోయి క్యాన్సల్ అయిపోయి ఆన్సర్ అనేది 1గా ఫామ్ అవుతుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ వచ్చేసి 1 అన్నమాట. సరే, సెకండ్ ప్రాబ్లం మనం చూసినట్టయితే కొసీకెన్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - cos టీటా బై 1 + cos టీటా అని మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ నేను కొసీకెన్ టీటాను 1/sin టీటాగా మార్చేసుకున్నాను. అలాగే కాట్ని నేను కాస్ టీటా బై సైన్ టీటాగా మార్చేసుకున్నాను. సో ఇక్కడ మనం గమనించినట్టయితే డినామినేటర్లో రెండిట్లో సైన్ టీటా అనేది కామన్గా ఉంది. సో 1 - cos టీటా బై సైన్ టీటా అనేది ఫామ్ అయింది. పైన ఉన్న హోల్ స్క్వేర్ అనేది అలాగే ఉంది. ఇక్కడ ఏమైంది? న్యూమరేటర్కి డినామినేటర్కు ఆ స్క్వారింగ్ అనేది నేను సపరేట్ చేసేసాను. అంటే న్యూమరేటర్లో ఉన్న 1 - cos టీటా స్క్వారింగ్ వేరే, డినామినేటర్లో ఉన్న సైన్ టీటా స్క్వారింగ్ వేరే వేసాను అనమాట. సో ఇక్కడ ఏం ఫామ్ అయింది? 1 - cos టీటా హోల్ స్క్వేర్ ఫామ్ అయింది. సైన్ టీటా స్క్వేర్ వచ్చేసి సైన్ స్క్వేర్ టీటా. సో ఇలా ఎక్స్ప్రెషన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ 1 - cos టీటా హోల్ స్క్వేర్ అంటే 1 - cos టీటాని మనం 2 సార్లు ప్రోడక్ట్ చేయాలన్నమాట. సో దాన్ని నేను స్ప్లిట్ చేశాను సింపుల్గా. అక్కడ ఏమైంది? కింద ఉన్న న్యూమరేటర్లో 1 - cos టీటా ఇంటూ 1 - cos టీటా అనేది ఫామ్ అయింది. అలాగే కింద సైన్ టీటా అని ఉంది కదా, సైన్ స్క్వేర్ టీటా. సైన్ స్క్వేర్ టీటానే మనం 1 - cos స్క్వేర్ టీటాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి ఆ రెండు ఎక్స్చేంజ్ అయిపోతే 1 - cos స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ టీటాగా ఫామ్ అవుతుంది. సో ఇలా డినామినేటర్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ 1 - cos స్క్వేర్ టీటాని మనం బాగా గమనించినట్టయితే a² - b² టర్మ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ 1 ఉంది కానీ అక్కడ 1² ఉంది అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? 1² అంటే a² ఫ్రేమింగ్లో ఉంది అనుకున్నాం. మధ్యలో మైనస్ ఉంది, b² అంటే కాస్ స్క్వేర్ టీటా. సో ఇక్కడ a² - b² ఫ్రేమింగ్లో ఉంది. దాని ఫార్ములా మనకు తెలుసు ఏంటి? a + b ఇంటూ a - b. సో ఇక్కడ మనం రాసినట్టయితే దాన్నే స్ప్లిట్ చేసాం, a + b ఇంటూ a - b. సో ఇక్కడ a వాల్యూ 1 అనుకున్నాం, b వాల్యూ కాస్ టీటా అనుకున్నాం కాబట్టి 1 - cos టీటా ఇంటూ a + b అంటే 1 + cos టీటాగా ఫామ్ అయింది. సో పైనవి కిందవి క్యాన్సిల్ అయిపోయి మొత్తానికి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. సరే, ఫోర్త్ ప్రాబ్లం మనం చూద్దాం. ఇక్కడ 1 - tan స్క్వేర్ టీటా a బై కాట్ స్క్వేర్ టీటా -1 ఇచ్చారు. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేయాలన్నమాట. ఇక్కడ నేను కాట్ అలాగే టాన్ని వాటి ఫ్రేమింగ్స్లో రాసుకుంటున్నాను. అంటే టాన్ని సైన్ బై కాస్గా, కాట్ని కాస్ బై సైన్గా మార్చుకుంటాను. ఎందుకు? ఆన్సర్ రావడానికి మనం సింప్లిఫై చేయడానికి అలా మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనం అలా చేంజ్ చేసేసాం. సో ఇక్కడ tan స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ a బై కాస్ స్క్వేర్ ఏగా ఫామ్ అయింది. డినామినేటర్లో కూడా అలాగే కాట్ అంటే కాస్ బై సైన్ కాబట్టి అలా ఫామ్ అయింది. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే 1 - sin స్క్వేర్ a బై కాస్ స్క్వేర్ a ఏదైతే ఉందో అది క్రాస్ మల్టిప్లికేషన్లో మనం చేసినట్టయితే కాస్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ a బై కాస్ స్క్వేర్ a అనేది న్యూమరేటర్లో ఉంటుంది. డినామినేటర్ మనం చూసినట్టయితే మైనస్ సైన్ స్క్వేర్ a అలాగే ప్లస్ కాస్ స్క్వేర్ a బై సైన్ స్క్వేర్ a అనేది ఫామ్ అవుతుంది.
ఇలాగే మనం చేసినట్టయితే న్యూమరేటర్ డినామినేటర్ అనేది ఫామ్ అయినాయి. ఇది మనం ఒక ఫ్రాక్షన్ రూపంలో రాసుకోవాలంటే డినామినేటర్ అనేది పైకి వెళ్ళాలి. మనం 6th క్లాస్ నుండి తెలుసుకుంటున్నట్టు a/b/b/a అని ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఈ b/a డినామినేటర్లో ఏదైతే ఉంటుందో అది న్యూమరేటర్ సైడ్ వెళ్ళేటప్పుడు రెసిప్రోకల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే cos² a - sin² a cos² a అనేది న్యూమరేటర్లో ఉంది కాబట్టి దానికి నో ప్రాబ్లం. డినామినేటర్లో ఉన్నది మల్టిప్లై అవ్వడానికి ఇక్కడ అది డివైడ్ అవుతుంది అనమాట పైన ఫ్రాక్షన్తో. అది మల్టిప్లై అవ్వాలంటే దాన్ని రెసిప్రోకల్ చేయాలి, ఇంటూ చేయాలంటే అని మనం చిన్నప్పటి నుండే తెలుసుకున్నాం కాబట్టి అది ఇలా ఫామ్ అవుతుంది. ఎలా అంటే న్యూమరేటర్లో ఉన్నది అలాగే ఉంటుంది, ఇంటూ sin² a cos² a sin² a గా ఫామ్ అవుతుంది. మనం గమనించినట్టయితే ఆ ఫ్రాక్షన్ అనేది ఇంటూ ఫామ్ లో వచ్చింది, రెసిప్రోకల్ అయ్యింది. కానీ పైన న్యూమరేటర్ సైడ్ ఉన్న cos² a sin² a అనేది డినామినేటర్ లో కూడా సేమే ఉంది. సో ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలిన టర్మ్స్ sin² a cos² a. sin² a cos² a అంటే ఏంటి, tan² a. సో ఇక్కడ tan² a అనేది అలా ఫామ్ అయింది అనమాట. మొత్తానికి వాళ్ళు చూపించండి అన్నారు, మనం చూపించేసాం. సరే, 5th ప్రాబ్లం మనం చూసినట్టయితే 1/cos θ - cos θ = tan θ sin θ అని మనం ప్రూవ్ చేయాలి. అది ఎలా ప్రూవ్ చేయాలో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సింపుల్ గా వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అంటే LHS వాళ్ళు ఒకటి ఇచ్చారు కదా, 1/cos θ - cos θ అని, దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, 1 - cos² θ cos θ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ 1 - cos² θ అనేది sin θకి అదే sin² θకు ఈక్వేట్ అవుతుంది. ఎందుకంటే sin² θ ప్లస్ cos² θ = 1. సో ఇక్కడ sin² θ ప్లస్ cos² θ = 1 లో ప్లస్ cos² θ అనేది LHS సైడ్ వెళ్తే అంటే 1 - cos² θ గా ఫామ్ అవుతుంది. సో sin² θ = 1 - cos² θ అని మనం ఇలా చెప్పగలం. కిందున్న డినామినేటర్ అలాగే ఉంటుంది. sin² θ అంటే ఏంటి, sin θ sin θ అంటే అప్పుడే కదా స్క్వేరింగ్ అయ్యేది. 2² అంటే 2 × 2 కదా, అలాగే ఇది కూడా. సో ఇక్కడ sin θ sin θ cos θ గా ఫామ్ అయింది. ఇక్కడ నేను స్ప్లిట్ చేస్తున్నాను, ఏమంటే sin θ cos θ sin θ గా డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ సెకండ్ అంటే sin θ cos θ sin θ cos θ రాయకూడదు, ప్లస్ ఉంటే అలా రాసుకునే వాళ్ళం. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఒకే డినామినేటర్ లో cos θ గా మనం కన్వర్ట్ చేసుకోగలం. ఇక్కడ sin θ cos θ అంటే ఏంటి, tan θ. మిగిలిన పక్కన ఉన్న టర్మ్ sin θ. సో ఇక్కడ మనం వాళ్ళు చెప్పినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ని sin θ tan θ గా కన్వర్ట్ చేసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ చాప్టర్ మొత్తానికి ఇంకా 4 ప్రాబ్లమ్స్ అనేవి మిగిలిపోయాయి. ఈ వీడియో లెంత్ పెరిగిపోతుంది కనుక ఆ టాపిక్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. దానికంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ప్రతి 10th విద్యార్థికి షేర్ చేయండి. అలాగే మిగతా చాప్టర్స్ కోసం సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.